ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు మరో యువకుడి ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. నెలకు లక్షల్లో జీతం సంపాదించే ఒక చార్టెడ్ అకౌంటెంట్ బెట్టింగ్ వ్యసనానికి బానిసై మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సంతోష్ కుమార్ ఈ నెల 1వ తేదీన సిద్దిపేటలోని హరిత హోటల్లో గదిని అద్దెకి తీసుకున్నాడు. రోజులు గడుస్తున్నా గది తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చిన హోటల్ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది. రాత్రి 3 టౌన్ పోలీసులు తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళగా అప్పటికే సంతోష్ మృతి చెంది పడి ఉన్నాడు. యూట్యూబ్లో చూసి దారుణమైన పద్ధతిలో ఆయన ప్రాణాలు తీసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. హైదరాబాద్లోని బాలానగర్ ప్రాంతంలో ప్రత్యేకంగా హీలియం గ్యాస్ సిలిండర్ కొనుగోలు చేసి గదిలో ఆ గ్యాస్ పీల్చుకొని ఊపిరాడక చనిపోయాడని ప్రాథమిక విచారణలో తేలింది. ఘటనా స్థలంలో లభ్యమైన సూసైడ్ నోట్లో సంతోష్ తన ఆవేదనను వెళ్లగక్కాడు. అమ్మా, నన్ను క్షమించు. ఆన్లైన్ బెట్టింగ్లలో విపరీతంగా డబ్బులు పోగొట్టుకున్నాను. అప్పులు తీర్చే మార్గం లేకే ఈ నిర్ణయం తీసుకుంటున్నాను అని లేఖలో పేర్కొన్నాడు. గతంలో కుటుంబ సభ్యులు ఆయన అప్పులను తీర్చేందుకు ఆర్థికంగా సహాయం చేసినప్పటికీ బెట్టింగ్ వ్యసనం నుంచి బయటపడలేక మళ్లీ తీవ్రంగా నష్టపోయినట్లు తెలిసింది. చేతి నిండా సంపాదన, ఎంతో భవిష్యత్తు ఉన్న ఒక యువకుడు ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్ మోజులో పడి కుటుంబాన్ని అనాథగా మార్చడం స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.